హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు యాక్చువల్‌గా 'శుభ్మన్ గిల్' సెలక్షన్ తీసుకొని చాలా నాయిస్ జరుగుతుంది. సో, ఐ జస్ట్ వాంట్ టు డిస్కస్ ఎ ఫ్యూ పాయింట్స్ టేకింగ్ ఫ్రమ్ లాస్ట్ డికేడ్ ప్లేయర్స్. లైక్ ఐ విల్ స్టార్ట్ విత్ సచిన్ టెండూల్కర్. హౌ లైక్ సచిన్ టెండూల్కర్ ఎంత గ్రేట్ ప్లేయరో మనందరికీ తెలిసిందే. హీ హాస్ ఎబిలిటీ అండ్ టెంపర్‌మెంట్ టు ప్లే ఆల్ ద 3 ఫార్మాట్స్. లెట్ ఇట్ బి టెస్ట్, వన్ డే అండ్ T20 format. See, after playing for a long time, like he did not feel it as ego to, when 2007 inaugural World Cup T20 జరిగే అప్పుడు. సో హీ వాజ్ ఇన్ ప్రైమ్ ఫామ్ యాక్చువల్గా, ఎందుకంటే తను 2000 లెవెల్ వరకు చాలా బాగా ఆడాడు. సో ఆబ్వియస్లీ లైక్ హీ హాస్ ద యునో ఆప్షన్ అండ్ చాయిస్ టు ప్లే ఫర్ T20 వరల్డ్ కప్ ఇనీషియల్, అలా అది కూడా ఇనాగ్రల్ T20 వరల్డ్ కప్. సో ఆబ్వియస్లీ తనకు ఆ ఛాన్స్ ఉండింది, బట్ he did not go for ego, right? Like he gave that chance to youngsters. So because ఇప్పుడు వస్తున్నంత ఫ్రీక్వెంట్ గా అప్పుడు ప్లేయర్స్ వస్తలేకుండే టీమ్ ఇండియాకి, కాబట్టి సో he wisely opted himself out of that format, even though like he was able to play that format. So he did not had that ego feeling, like I'm Sachin Tendulkar, I have to play the T20 format, why should I leave my position to another players, right? So తన ఫార్మాట్‌ని కొత్త టాలెంట్ కోసం తన పొజిషన్ వదులుకున్నాడు. లైక్ 2007 హీ వాజ్ లైక్ ప్రైమ్ ఫార్మ్ ఓన్లీ. ఇంకా నెక్స్ట్ తీసుకుంటే లక్ష్మణ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 2003 వరల్డ్ కప్‌కి ముందు తను మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈవెన్ ఇన్ ఆస్ట్రేలియా అండ్ ఈవెన్ ఇండియా అగైన్స్ట్ ఆస్ట్రేలియా, లైక్ తను చాలా పెర్ఫార్మ్ చేశాడు. బాగా పెర్ఫార్మ్ చేశాడు. లైక్ హండ్రెడ్స్ కానీ, లైక్ దట్ ఫేమస్ ద్రావిడ్ అండ్ లక్ష్మణ్ పార్ట్నర్‌షిప్ కానీ. ఈవెన్ దో ఆఫ్టర్ దట్ గంగూలీ వెంట్ ఆన్ టు యూనో ప్రాబబ్లీ స్క్వాడ్‌లో ఉన్నాడో లేదో తెలీదు కానీ, తను మ్యాచెస్ ఆడలేకపోయాడు వరల్డ్ కప్‌లో. బికాస్ గంగూలీ వెంట్ అహెడ్ ఆఫ్ హిమ్. టీమ్ పర్ఫార్మెన్స్, టీమ్ నీడ్ కోసం తనను సైడ్ లైన్ చేసిన యువరాజ్ సింగ్ కైఫ్‌ని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు. బికాస్ హీ అండర్‌స్టూడ్ ఫీల్డింగ్ ఇంపార్టెన్స్ అండ్ లైక్ బౌలింగ్ అండ్ లైక్ లిటిల్ బిట్ ఆఫ్ అగ్రెషన్ ఇన్ ద బ్యాటింగ్. సో అలాంటి ప్లేయర్‌ని కూడా సైడ్ పెట్టే అటెంప్ట్ చేశారు అప్పట్లో. దేర్ ఆఫ్టర్ ఇఫ్ యూ సీ యువరాజ్ సింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్ విన్నర్స్ ఫర్ ఇండియా. తన విషయంలో ఓకే, లైక్ హీ ప్లేడ్ లైక్ లాట్ ఆఫ్ వన్ డేస్ అండ్ T20s బికాస్ ఆఫ్ హిస్ పర్ఫార్మెన్స్. బట్ తనని టెస్ట్‌లో కూడా ఆడిపియాల్సిందని నా ఫీలింగ్ ఎప్పుడు అనుకుంటా. ఎందుకంటే ఈవెన్ ఆస్ట్రేలియాలో ఇఫ్ చూస్తే గిల్‌క్రిస్ట్ లాంటి హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్‌మెన్‌ని కూడా వాళ్ళు రెగ్యులర్‌గా ఆడిపిచ్చారు. లైక్ ఈవెన్ ఇన్ శ్రీలంక దిల్‌షాన్‌ని కూడా రెగ్యులర్‌గా T20 బ్యాట్స్‌మెన్‌గా సారీ టెస్ట్ ఫార్మాట్‌లో తనని కంటిన్యూయస్‌గా ఆడిపిచ్చారు. ఐ థింక్ లైక్ మనం యువరాజ్ సింగ్‌ని ఆడిపియకపోవడం, లైక్ ఐ థింక్ వి మిస్డ్ లాట్ ఆఫ్ ఛాన్సెస్. బికాస్ హీ కుడ్ హ్యావ్ బీన్ మ్యాచ్ విన్నర్ ఇన్ దట్ ఫార్మాట్ ఆల్సో, బికాస్ ఆఫ్ హీ కెన్ చిప్ ఇన్ ఫ్యూ ఓవర్స్ ఇన్ ద బౌలింగ్ అండ్ లైక్ బ్యాటింగ్ గురించి చెప్పాల్సిందేం లేదు. అలాంటి ప్లేయర్‌ని మనం మిస్ అయ్యామనిపిస్తది టెస్ట్ ఫార్మాట్‌లో నాకు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, బేసికల్లీ ఇఫ్ యూ సీ లైక్ ఓవర్ ద పీరియడ్ ప్లేయర్స్ అన్ని ఫార్మాట్‌లో ఆడాలి, లైక్ అలాంటి రూల్ ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ శుభ్మన్ గిల్ వచ్చేసరికి వై బీసీసీఆర్ లైక్ కోచ్ ఎందుకంత హరీ అప్ చేస్తున్నారు తనని ఆల్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్‌గా ప్రొజెక్ట్ చేయడానికి. మేబీ లైక్ ఏ పోస్టర్ బాయ్ ఎందుకు అంత అటెంప్ట్ చేస్తున్నారు రిగరస్‌గా అనేది అర్థం అవ్వట్లే. మేబీ లైక్ హి ఈస్ మోర్ టెక్నికల్లీ, లైక్ ఇప్పుడున్న స్క్వాడ్‌లో తనంత టెక్నికల్ బ్యాట్స్‌మెన్ ఎవరు లేరు. లైక్ ఎండ్ ఆఫ్ ద డే లైక్ వీ డోంట్ ఓన్లీ లుక్ ఫర్ టెక్నిక్, రైట్? లైక్ ద పర్ఫార్మెన్స్ మ్యాటర్స్ దీస్ డేస్. సో ఇక్కడ ఆల్రెడీ లైక్ తను వన్ డేస్‌లో T20స్‌లో కంటిన్యూయస్ ప్లేయర్‌గా ఉంటున్నాడు. హి ఈస్ నౌ ద కెప్టెన్ ఆల్సో, బికాస్ ద వెల్ డిజర్వ్డ్ లైక్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఆప్ట్ అయినందుకు పాపం ఇప్పుడు తను కెప్టెన్‌గా చేస్తున్నాడు. సో ఆబ్వియస్లీ హీస్ హావింగ్ 2 ఫార్మాట్స్ టు ప్లే యాస్ ఎ ప్లేయర్ అండ్ ఎ కెప్టెన్, రైట్? మరిప్పుడు అంత ఫోర్స్‌ఫుల్‌గా తను జెల్ అవ్వలేకపోతున్న T20 ఫార్మాట్‌లో ఎందుకు ఫోర్స్‌ఫుల్లీ ఇంక్యుబేట్ చేస్తున్నారో శుభ్మన్ గిల్ అర్థం అవ్వట్లేదు. యెస్, ఇట్ ఈస్ క్లియర్‌లీ అండర్‌స్టూడ్ దట్ యూ వాంట్ హిమ్ టు బి కెప్టెన్ ఇన్ దిస్ ఫార్మాట్ ఆల్సో. కానీ ఇక్కడ పెర్ఫార్మ్ చేయాలి కదా! పెర్ఫార్మ్ చేయకపోయినా సరే మీరు కెప్టెన్‌గా పుష్ చేస్తారంటే, మేబీ ఇది లాస్ట్ డికేడ్‌లో అంతా వర్కౌట్ అయ్యేదేమో. ఈ డికేడ్‌లో అంతా వర్కౌట్ అవ్వకపోవచ్చు. బికాస్ టూ మచ్ విగరస్ సోషల్ మీడియా అండ్ లైక్ getting access to all the information, so that will be uh, little difficult for even for the BCCR coach to go ahead with their plan, I guess. ఈవెన్ ఇక్కడ మనం ఇంకా ఫోర్స్‌ఫుల్‌గా అలానే గిల్‌ని ఆడిపించినా సరే, ఇప్పుడు ప్రెజెంట్ ఫామ్‌లో తను పెర్ఫార్మ్ చేయట్లే కాబట్టి, ఇంత నాయిస్‌ని తను యాక్చువల్‌గా తను
ఎలా తీసుకుంటాడు. మేబీ దిస్ కుడ్ ఎఫెక్ట్ హిస్ పర్ఫార్మెన్స్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ వన్ డేస్ అండ్ టెస్ట్ ఆల్సో. సో అది అది మనకే ప్రాబ్లమ్ అవుతుంది. సో ఈగోకి పోకుండా ఇప్పుడు తను కొంచెం టైం ఇచ్చి ఎలాగో ఫ్యూచర్లో మేబీ 6 మంత్స్ మేబీ నెక్స్ట్ టూర్లో కూడా తనకు ఛాన్స్ ఇచ్చిన పెద్ద ఆశ్చర్యపోవాల్సిన ఏం లేదు. తను ఎలాగో వరల్డ్ కప్ స్క్వాడ్లో కూడా ఉంటాడు. సో అంత పుష్ చేసి ఆడియాల్సిన అవసరం ఏముంది. సో లెట్ హిమ్ ట్రావెల్ హియర్ అండ్ దేర్, లైక్ విల్ బి గెటింగ్ ఆపర్చునిటీస్ రైట్. అంత ఫోర్స్ఫుల్గా పుష్ చేసి అందరినీ టీమ్ డైనమిక్స్ని కంప్లీట్గా డిస్టర్బ్ చేస్తున్నట్టు అవుతుంది. బికాస్ సంజు అంత బాగా ఆడుతున్నా సైడ్ లైన్ చేస్తారు. ఓకే, లైక్ ఈవెన్ లైక్ జైస్వాల్ అంతా హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ ఉన్నా కూడా తనని యాక్చువల్గా టీ20 ప్లేయర్ని మనం టెస్ట్కి ఫార్మాట్కి కంప్లీట్గా అంకితం చేసా అంకితం చేసినాము. ఇప్పుడు యాక్చువల్గా తనని వన్ డేస్లో కూడా ఆడిపెట్టలేము. మొన్న శుభ్మన్ గిల్కి ఇంజూరీ అయింది కాబట్టి ఆడాడు, లేకపోతే ఆ ఛాన్స్ కూడా రాకపోతుండే దానికి. అంత టీ20 పవర్ఫుల్ బ్యాట్స్మెన్ని మనం టెస్ట్కి ఆడిపిస్తున్నాం, కాకపోతే గిల్కి అన్ని ఛాన్సెస్ ఇస్తున్నాం. సో దట్ ఈస్ ప్యూర్లీ అన్ఫేర్ ఆన్ లైక్ మోస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్ అని చెప్తా నేను. ఎందుకంటే ఇంకా చాలా ఉన్నారు, లైక్ జైస్వాల్ ఈజ్ మిస్సింగ్, లైక్ సంజు ఈజ్ మిస్సింగ్, అండ్ రింకు ఐ డోంట్ నో లైక్ వై రింకు సింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ ద స్క్వాడ్. ఈవెన్ ఇంకా చాలా ప్లేయర్స్ ప్రాబబ్లీ లైక్ బుమ్రాని కూడా అప్పుడప్పుడు సైడ్ అవుట్ చేస్తున్నారు. సో టోటల్ డైనమిక్స్ చేంజ్ అవుతుంది కొంచెం. ప్రాబబ్లీ లైక్ మనము టీ20 వరల్డ్ కప్ని మైండ్లో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ఎవరిని డిస్టర్బ్ చేయకుండా స్క్వాడ్ని కంప్లీట్గా స్క్వాడ్ మోరాల్ కూడా దెబ్బతింటుంది ఇప్పుడు ఇట్లా ఇష్టం ఉన్నట్టు లైక్ ఎవరిని పడితే వాళ్ళని చేంజ్ చేస్తూ. దట్ ఈస్ కంప్లీట్లీ యునో దట్ డజంట్ గో వెల్ అలాంగ్ విత్ ద ప్లేయర్స్ ఆల్సో, ఐ గెస్. థ్యాంక్ యూ.